ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతలు 12వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. బైబిల్ అంటుంది నీతిమంతుడు ఎవడునూ లేడు అని. మనము నీతిగా నిజాయితీగా దేవుని యందు భయము భక్తి కలుగునట్లుగా జీవించడానికి మనము ప్రయాసపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. నీతిమంతుడు ఎలా ఉంటాడని వాక్యం రాయబడిందంటే సింహము వలె ధైర్యముగా ఉండునని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నది. మనం ఉన్నటువంటి సమాజం ఎటువంటిది అంటే నీతిగా జీవించడానికి మనకు ఇబ్బందులు కలిగించి మనల్ని అనీతిగా జీవించడానికి ఎన్నో వెసులుబాటుల అవకాశాలు కలిగించేటటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. నువ్వు ఎంత నీతిగా జీవించాలన్నా కూడా ఏం కాదులే, పర్వాలేదు, లంచం తీసుకోవడం తప్పేం కాదు, దొంగతనం చేయడం తప్పేం కాదు, అబద్ధాలు చెప్పడం తప్పేం కాదు, గమనించండి, వ్యభిచారం చేయడం తప్పేం కాదు, మందు సేవించడం తప్పు కాదు. ఇలాగా నీతిగా జీవించేటటువంటి వారిని చుట్టూ ఉన్నటువంటి సమాజం అనేకసార్లు చెడగొట్టేస్తున్నారు. కారణం ఏంటి అంటే మనము చేస్తున్నటువంటి స్నేహాలు. మనము నీతిగా నిజాయితీగా జీవించాలి అంటే చక్కని ఒక సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి దైవీకమైనటువంటి సహోదరులతో మనం కలిసినప్పుడు, దైవీకమైన కుటుంబాలతో మన యొక్క స్నేహం మనం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థించే కుటుంబాలతో మనం ఉన్నప్పుడు, ఒక మంచి సహవాసము దేవుని వాక్యం పైన ఆధారపడిన సంఘంలో మనం కట్టబడినప్పుడు మనము నీతిగా జీవించడం చాలా సులభం. ప్రభువా, నేను నీతిగా జీవించాలి అని మీరు అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీ యొక్క సహవాసం ఎట్లుంది? ఆలోచన చేయాలి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.